చెన్నై చెపాక్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీం దుమ్ము రేపింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫైర్ 2లో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 6 సంవత్సరాల తర్వాత ఫైనల్కు దూసుకెళ్లారు. సో నిజంగా ఇదైతే ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మేలీ కేకేఆర్తో క్వాలిఫైర్ 1లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం వన్ సైడెడ్గా ఓడిపోయింది. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అసలు ఎక్కడా కూడా తగ్గేది లేదన్నట్టు ఆడారు. ఎస్పెషల్లీ ఎవరు ఊహించని ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ టీంకు మ్యాచ్ని గెలిపించి పెట్టారు. ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ మరి అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు అసలు మ్యాచ్ని గెలిపించి పెడతారని చెప్పి ఎవ్వరూ అనుకోలేదు. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్లో 4 స్పెషలిస్ట్ పేస్ బౌలర్స్తో వెళ్ళింది. సింగిల్ స్పిన్నర్స్కి బౌలింగ్ ఏమిస్తారు, వాళ్ళని గెలిపిస్తారని అనుకున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ తమ ఎడమ చేత్తో ఆర్ఆర్ టీంని ఇంటికి పంపారు. ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇప్పుడు ఐపీఎల్ హిస్టరీలో ఫర్ ది థర్డ్ టైం ఫైనల్స్కు దూసుకెళ్లారు. అండ్ ఈ వెళ్ళడం కూడా ముందు చెప్పుకున్నట్టే 6 years తర్వాత జరిగింది. ఎప్పుడో 2018 సంవత్సరంలో కేన్ మామ క్యాప్టెన్సీలో ఫైనల్స్కి వెళ్లారు. బట్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీలో ఫైనల్స్కు దూసుకెళ్లారు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీం కంబ్యాక్ చేసిన తీరు. గత ఏడాది చూసుకుంటే పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉన్నారు. బట్ ఈ ఏడాది మొత్తం రివర్స్ చేసి పాడేశారు. అసలు ఎవరు ఊహించిన విధంగా ఫైనల్లోకి అడుగు పెట్టారు. మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గేమ్ గెలిచిన తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఈవెన్ డ్రెస్సింగ్ రూమ్లో చూసుకున్న టగౌట్లో చూసుకున్న పెద్దగా సెలబ్రేషన్స్ లేవు. జస్ట్ స్మైల్ అండ్ షేక్ హ్యాండ్స్ ఇవే కనిపించాయి. అండ్ నాకైతే ఇది కొంతవరకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఇదేంటి క్వాలిఫైర్ వల్ల అంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అద్భుతమైన కంబ్యాక్ చేశారు, సరిగ్గా సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఏంటి అని అనిపించింది. బట్ దీని గురించి పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో షాబాజ్ అహ్మద్ చెప్పాడు, మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోం, మా దృష్టి అంతా కప్పు కొట్టడం మీద ఉంది. కప్పు గెలిచిన తర్వాత మాత్రమే మేము గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో. మెయిలీ ప్యాట్ కమిన్స్ తన ఛాంపియన్షిప్ బ్లడ్ను మొత్తం అందరికి ఎక్కించేసినట్టుకున్నాడు. మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా కప్పు కొట్టడం మీద ఫోకస్ పెట్టారు. సో నిజంగా మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఒక అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్ పెట్టారు. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ టీం ఆల్మోస్ట్ ఇదే కైండ్ ఆఫ్ స్కోర్ని చేసేసారు. కానీ ఇక్కడ ఎస్ఆర్హెచ్ మీద మాత్రం వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ 36 పరుగుల తేడాతో ఓడిపోవడం అంటే కాస్త పెద్ద మ్యాచ్నే. సో ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన వికెట్ అయితే ఒక టిపికల్ చెపాక్ పిచ్ లాగా అనిపించింది. పాస్ట్ ఎలా అయితే పిచ్ సెకండ్ హాఫ్లో స్పిన్ బౌలింగ్ అనుకూలించేదో సేమ్ అదే యాస్టీస్ దిగిపోయింది. అండ్ ఆల్సో డ్యూ ఫ్యాక్టర్ కూడా తక్కువగా ఉండడం ఎస్ఆర్హెచ్ టీంకు బాగా కలిసి వచ్చింది. ఇన్ఫాక్ట్ టాస్ ఓడిపోవడం కూడా ఎస్ఆర్హెచ్ మంచిగా జరిగింది. ఎందుకంటే సంజు శాంసన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా సేమ్ అదే చెప్పాడు, నేను కూడా టాస్ గెలిస్తే ముందు ఫీల్డింగ్ తీసుకునేవాడిని. బట్ లక్కీలీ టాస్ ఓడిపోయి ముందు బ్యాటింగ్ చేయడం ఎస్ఆర్హెచ్ టీంకి చాలా అంటే చాలా ప్లస్ అయింది. ఎందుకంటే పిచ్ ఫస్ట్ హాఫ్లో స్పిన్ బౌలింగ్ పెద్దగా అనుకూలించలేదు. మెయిన్లీ ఆర్ఆర్ స్పిన్నర్స్ చూసాం, అసలు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. కానీ ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ మాత్రం పండగ చేసుకున్నారు. సో ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం ఎస్ఆర్హెచ్ టీంకి చాలా కలిసి వచ్చింది. బట్ ఎస్ఆర్హెచ్ టీం మళ్ళీ గ్లెన్ ఫిలిప్స్ని తీసుకోలేదు. వాళ్ళు టీంలో చేంజెస్ చేసినప్పటికీ మళ్ళీ ఏడెన్ మార్క్రమ్ని తీసుకొచ్చారు. సో ఇదైతే ఫిలిప్స్ మీద ఒక టఫ్ కాల్ అనుకోవచ్చు. అతను కనీసం ఒక్క ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు. మేబీ ఫైనల్స్ కోసం అతన్ని దాచారేమో. ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఓవర్లోనే ఒక హై వోల్టేజ్ యాక్షన్. అభిషేక్ శర్మ బౌల్ట్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఒక 6 and 4 కొట్టాడు. బట్ అగైన్ అదే ఓవర్లో అతను బౌలింగ్లో అవుట్ కూడా అయిపోయాడు. సో ఫస్ట్ ఓవర్ బట్టి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ యొక్క ఇంటెన్షన్ క్లియర్గా కనిపించింది. మెయిన్లీ రాహుల్ త్రిపాఠి ఈ మ్యాచ్కు ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. అసలు ఏమన్నా కొట్టాడు భయ్య. నిజంగా ట్రెంట్ బౌల్మర్ అశ్విన్ లాంటి దిగ్గజాల బౌలింగ్ను చాలా సింపుల్గా కొట్టాడు. అది కూడా ఫీల్డ్ను టాయింగ్ చేస్తే గ్యాప్స్లో కొడుతూ ఇరిటేషన్ తెప్పించాడు వాళ్ళకి. సో త్రిపాఠి అయితే నిజంగా సెన్సేషనల్ బ్యాటింగ్ చేశాడు. 15 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. అండ్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్కోర్ను ఒక్కసారిగా స్కై రాకెట్ చేసేసింది. మెయిల్ వాళ్ళు ఈ మ్యాచ్ పవర్ ప్లేలో ఏకంగా 68 runs కొట్టారు. సో ఎండ్లో ట్రావిస్ హెడ్ కాస్త స్లోగా ఆడినప్పటికీ త్రిపాఠి మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అతను బెంచ్ మీద వార్మ్ చేసి సరైన టైంలో వదిలారు. అంటే ఇప్పుడు త్రిపాఠి చాలా రేగిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ అతని అగ్రెషన్కి అయితే బౌల్ట్ బ్రేక్ వేశాడు. 5 ఓవర్లో ఒక స్లో బౌన్సర్తో త్రిపాఠిని బాల్తో కొట్టించాడు. అలాగే 1 ఓవర్లో మార్క్రమ్ను కూడా అవుట్ చేశాడు. సో ఇద్దరు కూడా షార్ట్ థర్డ్ మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్న చాలాకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయారు. మెయిన్లీ మార్క్రమ్ ఈ మ్యాచ్లో 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అవ్వడం చాలా డిసప్పాయింట్ చేసే విషయం. సో ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో 68 పరుగులు చేసినప్పటికీ వాళ్ళైతే 3 వికెట్లు కోల్పోయారు. అయితే తర్వాత చూసుకుంటే హెడ్మరీ క్లాసన్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ను రీబిల్డ్ చేస్తూ 4వ వికెట్కు 30 బంతుల్లో 42 పరుగులు యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే కాస్త స్లోగానే వచ్చినప్పటికీ ఎస్ఆర్హెచ్ టీం రికవర్ అయ్యేలా చేసింది. మెయిన్లీ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో కొంచెం ఒత్తిడిలో కనిపించాడు. లాస్ట్ 2 మ్యాచ్లో డక్అట్ అవడం వల్ల ఈ మ్యాచ్లో రిస్క్ ఎక్కువ తీసుకోకుండా కాస్త బాక్డౌనే బ్యాటింగ్ చేశాడు. సో హెడ్ అయితే తన శైలికి భిన్నంగా ఈ మ్యాచ్లో 28 బంతులు ఆడితే 34 పరుగులు మాత్రమే చేశాడు. బట్ అతనైతే 10 ఓవర్ వరకు ఇన్నింగ్స్ని గైడ్ చేస్తూ ఒక ఎండ్ హోల్డ్ చేసి పట్టుకున్నాడు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే 10 ఓవర్లు మూసేసరికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. అండ్ ఈ టైంలో చూసుకుంటే 200 కొంతవరకు పాసిబుల్గానే కనిపించింది. మెయిన్లీ హెడ్ అవుట్ కాకుండా వరకు చూసుకుంటే ఈజీగా 200 కొడతారేమో అనుకున్నాం. కానీ తర్వాత ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్లో ఆర్ఆర్ బౌలర్స్ చాలా మంచి కంబ్యాక్ చేశారు. ఎస్పెషల్లీ ఆవేష్ ఖాన్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. మనం ఆల్రెడీ బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం ఆవేష్ ఖాన్కి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ మీద మంచి రికార్డు ఉందని చెప్పి.
అఫ్కోర్స్ అతనైతే మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ చేయలేదు, బట్ స్టిల్ అతను బౌలింగ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కు మొమెంటం రాకుండా చేశాడు. సో అతనైతే ఒక ఓవర్లో నితీష్ రెడ్డితో పాటు అబ్దుల్ సమద్ను అవుట్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నప్పటికీ అదర్ ఎండ్లో క్లాసన్ మాత్రం చాలా మంచి సెన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. నిజంగా ఈ మ్యాచ్లో అతను సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. ఏదో 200 కొట్టేయాలి బ్యాట్ ఊపిలని కాకుండా నిజంగా చాలా ఇంటెలిజెంట్గా బ్యాటింగ్ చేశాడు. సో క్లాసన్ అయితే సిచ్యువేషన్ తగ్గట్టు చాలా క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకున్నాడు. మెయిన్ అతను స్ట్రాంగ్ పాయింట్ స్పిన్నర్స్ని కొట్టడం అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. ఈ మ్యాచ్లో చాహల్ బౌలింగ్ను ఉతికి ఆరేశాడు. అది కూడా అతను కొట్టిన 4 సిక్స్లు మైండ్ బ్లోయింగ్. అసలు బ్యాక్ ఫుట్ మీద క్రీజులో నిలబడి నుంచి సిక్స్లు కొట్టాడు. సో క్లాసన్ అయితే మొత్తం 34 బంతులు 50 పరుగులు చేశాడు. అండ్ అతను ఆడిన ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ టీమ్ స్కోర్ 170 దాటేలా చేసింది. ఇన్ఫాక్ట్ 120 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన తర్వాత అతను షాబాజ్ అహ్మద్తో కలిసి ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. 25 బంతుల్లోనే వీళ్ళిద్దరు కలిసి 43 పరుగులు యాడ్ చేశారు. బట్ ఒక ఎండ్లో క్లాసన్ కొడుతున్నప్పటికీ అదర్ ఎండ్లో ఎక్కువ రన్స్ రాలేదు. మెయిన్లీ సందీప్ శర్మ మరి ఆవేష్ ఖాన్ వీళ్ళిద్దరు డెత్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. సో షాబాజ్ అహ్మద్ అయితే అగ్రెసివ్గా ఆడలేకపోయాడు. ఒక ఎండ్లో వికెట్ పడకుండా మాత్రమే చూసుకున్నాడు. ఓవరాల్గా 18 బంతుల్లో 18 పరుగులు చేశాడు. బట్ స్టిల్ అతను క్లాసన్కి ఇచ్చిన సపోర్ట్ అయితే నిజంగా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఓవరాల్గా 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేశారు. అండ్ ఇది డెఫినెట్లీ అనుకున్న దానికంటే చిన్న స్కోరే. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈజీగా 200 కొడతారేమో అనుకున్నాం. బట్ చివరిలో క్లాసన్ అవుట్ అయిపోవడం వల్ల లాస్ట్ 2 ఓవర్స్లో ఎక్కువ రన్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ టీం రన్నే బాల్ మాత్రమే కొట్టగలిగింది. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ 8 ఓవర్స్లో చాలా బాగా బ్యాటింగ్ చేశారు. 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేశారు. బట్ ఆ తర్వాత వాళ్ళ స్పీడ్కి బ్రేక్ పడింది. అండ్ నెక్స్ట్ 5 ఓవర్స్లో 3 వికెట్లు కోల్పోయి 28 పరుగులు మాత్రమే చేయగలిగారు. అండ్ డెత్ ఓవర్స్లో చూసుకున్న స్టార్టింగ్లోనే బాగా అన్నప్పటికీ 2 ఓవర్స్ అండ్ మంచి ఫినిష్ రాలేదు. మెయిన్ ముందు చెప్పినట్టు ఆర్ఆర్ పేసర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ సందీప్ శర్మ ఒక మైండ్ బ్లోయింగ్ వర్కౌట్తో హెన్రిక్ క్లాసన్ని క్లీన్ బౌల్ చేశాడు. అండ్ ఈ వికెట్ అయితే ఆర్ఆర్ బౌలింగ్లో బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పుకోవాలి. సో సందీప్ శర్మ అయితే ఓవరాల్గా 4 ఓవర్స్లో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే ఆవేష్ ఖాన్ చూసుకుని అతను కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 27 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరు బౌలింగ్ అయితే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ టీంకు చాలా డ్యామేజ్ చేసింది. మెయిన్లీ వీళ్ళిద్దరు ఎస్ఆర్హెచ్ టీమ్ స్కోర్ 200 వరకు వెళ్లకుండా చేశారు. ఇక వీళ్ళతో పాటు బౌల్డ్ కూడా పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ స్పీడ్కు బ్రేకులు వేశాడు. అతను 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చినప్పటికీ 3 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. సో ముగ్గురు పేస్ బౌలర్స్ అయితే చాలా బాగా బౌలింగ్ చేశారు. బట్ ఆర్ఆర్ టీంకి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ వాళ్ళ స్పిన్నర్స్. ఇద్దరు కూడా రన్స్కి వెళ్ళారు, అట్ ది సేమ్ టైం వికెట్ తీయలేకపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీం వాళ్ళ స్పిన్నర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేనట్టుగా అనిపించింది. వాళ్ళు కొంతవరకు ఎర్లీగా బౌలింగ్ తీసుకొచ్చేశారు. బట్ చివరిలో కంబ్యాక్ చేసి ఎస్ఆర్హెచ్ టీంని అయితే ఒక పార్ స్కోర్కి కట్టడి చేయగలిగారు. అయితే వాళ్ళు చేసింగ్ చూసుకుంటే మాత్రం జైస్వాల్ ఉన్నంతసేపు ఆర్ఆర్ టీం గెలిచేలాగా అనిపించింది. మెయిన్ అతను పవర్ ప్లేలో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ భువనేశ్వర్ కుమార్ వేసిన 6 ఓవర్లు విరుచుకుపడి ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. సో జైస్వాల్కి అయితే ఎస్ఆర్హెచ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. అండ్ దాన్ని ఈ మ్యాచ్లో కూడా క్యారీ చేశాడు. 21 బంతులోనే 42 పరుగులు చేశాడు. బట్ ఒక ఎండ్లో అతను బాగా ఆడుతున్నప్పటికీ అదర్ ఎండ్లో బ్యాట్స్మెన్ కంప్లీట్లీ తేలిపోయారు. మెయిన్లీ టామ్ క్యాడ్మోర్ స్లో ఇన్నింగ్స్ వాళ్ళ ఓటమికి బేజాన్ని వేసింది. అతను 16 బంతులు ఆడేసి 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అది కూడా ఒక ఎండ్లో జైస్వాల్ చితకొడుతుంటే. సో క్యాడ్మోర్ బ్యాటింగ్ అయితే ఆర్ఆర్ టీంకి నిజంగా చాలా డ్యామేజ్ చేసింది. మెయిన్లీ పవర్ ప్లేలో జైస్వాల్ బాగా అన్నప్పటికీ ఆ టీం 51 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే అది క్యాడ్మోర్ స్లో ఇన్నింగ్స్ కారణంగానే. అలాగే సంజు శాంసన్ చూసుకున్న మరోసారి ఫెయిల్యూర్. 11 బంతులు 10 పరుగులు మాత్రమే చేశాడు. మెయిన్లీ అతనికి ఇలాంటి నాకౌట్ మ్యాచెస్లో మంచి రికార్డు లేదు. అండ్ ఇక్కడ కూడా అదే కంటిన్యూ అయింది. సో ఆర్ఆర్ టాప్ ఆర్డర్లో జైస్వాల్ బాగా అన్నప్పటికీ మిగతా ఇద్దరు బ్యాట్స్మెన్ మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీనివల్ల టీం ఎక్కువ రన్ రేట్తో బ్యాటింగ్ చేయలేకపోయింది. అండ్ ఆల్సో జైస్వాల్ అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ రికవర్ కాలేకపోయారు. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ షాబాజ్ అహ్మద్ తన ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ వికెట్ తీశాడు. అది కూడా జైస్వాల్ అతని మీద అటాక్ చేసిన తర్వాత కూడా. సో షాబాజ్ అహ్మద్ బౌలింగ్ రాగానే 2వ బాల్ని జైస్వాల్ 6 కొట్టాడు. బట్ అతను మాత్రం ఎక్కడ ప్రెజర్ ఫీల్ అవ్వలేదు. తన లైన్ అండ్ లెంత్కి స్టిక్ అయ్యి జైస్వాల్ మిస్టేక్ చేసేలా చేశాడు. బట్ మ్యాచ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే 8th ఓవర్. నిజంగా ఓవర్లో ప్యాట్ కమిన్స్ అభిషేక్ శర్మకు బౌలింగ్ ఇవ్వడం మ్యాచ్ స్వరూపాన్ని కంప్లీట్లీ మార్చేసింది. ఎందుకంటే అంతకుముందు 7వ ఓవర్లో చూసుకుంటే ఉనాద్ కట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 5 రన్స్ మాత్రం ఇచ్చాడు. దీని దానికి కంటిన్యూస్గా 2nd ఓవర్ ఇస్తాడేమో అనుకున్నాం. కానీ సర్ప్రైజింగ్లీ 9వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ అభిషేక్ శర్మను బౌలింగ్కి దించాడు. అండ్ ఈ బౌలింగ్ చేంజ్ కంప్లీట్లీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఎందుకంటే అభిషేక్ శర్మ తన ఫస్ట్ ఓవర్లోనే సంజు శాంసన్ వికెట్ తీశాడు. అలాగే తర్వాత చూసుకుంటే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ స్టాండమ్లో బౌలింగ్ చేస్తూ ఆర్ఆర్ టీంకి అసలు ఎక్కడ కూడా రన్స్ ఇవ్వలేదు. షాబాజ్ వేసిన 10 ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. అలాగే తర్వాత మళ్ళీ అభిషేక్ 6 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో జైస్వాల్ వికెట్ పడిన తర్వాత ఆర్ఆర్ టీంకి రన్స్ అనేవి చాలా డ్రై అయిపోయాయి. మెయిన్లీ రియాన్ పరాగ్ లాంటి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ కూడా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. అండ్ గెస్ వాట్, 12 ఓవర్లో గేమ్ మొత్తం మారిపోయింది. ఆ ఓవర్లో షాబాజ్ అహ్మద్ రియాన్ పరాగ్ను అవుట్ చేయడంతో పాటు అశ్విన్ కూడా డక్అవుట్ చేశాడు. అండ్ ఆల్సీ 12 ఓవర్లో 1 పరుగు మాత్రమే వెళ్ళింది. సో నిజంగా షాబాజ్ అహ్మద్ అయితే రైట్ టైంలో బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్లీ ఆర్ఆర్ టీం అశ్విన్ ఎర్లీగా బ్యాటింగ్ పంపి ఏదో ట్రై చేద్దామని చూశారు. బట్ షాబాజ్ దాన్ని ఎక్కడ కూడా వర్కౌట్ అవనవ్వలేదు. ఇక తర్వాత లెఫ్ట్ హ్యాండ్ నెట్ మ్యార్ వచ్చాడని చెప్పి ప్యాట్ కమిన్స్ మార్కరంకి 1 ఓవర్ బౌలింగ్ ఇచ్చాడు. బట్ ఇది వర్కౌట్ కాలేదు.
అయితే మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఓవర్లో అభిషేక్ బౌలింగ్ అవగా ఈసారి హెట్మేర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిజంగా అన్బిలీవబుల్ బౌలింగ్ చేంజెస్ చేశాడు. అండ్ అతను చేసిన మోస్ట్ ఆఫ్ ది బౌలింగ్ చేంజెస్ ఎస్ఆర్హెచ్ టీంకు మ్యాచ్ని గెలిపించి పెట్టాయి. బట్ ఒక ఎండ్లో ఇలా వికెట్స్ పడిపోతున్నప్పటికీ ధ్రువ్ జురేల్ మాత్రం ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. మళ్ళీ తన తోటి బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్న పిచ్ మీద అతనైతే నిజంగా హార్ట్ అండ్ సోల్ పెట్టి బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంజరీ కూడా అయ్యింది. నటరాజన్ వేసిన ఒక బౌన్సర్ అతని చిన్ని కింద బలంగా తగిలింది. బట్ స్టిల్ అతనైతే లేచి నిలబడి మళ్ళీ తన టీం కోసం బ్యాటింగ్ చేశాడు. సో ధ్రువ్ జురేల్ అయితే నిజంగా చాలా ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ని గెలిపించడానికి ట్రై చేశాడు. కానీ అదరంలో పవర్ హిట్టర్స్ అయిన హెట్మేర్ మరియు పోవెల్ ఇద్దరు కూడా మామూలుగా స్ట్రగుల్ అవ్వలేదు. హెట్మేర్ 10 బంతులు 4 పరుగులు చేస్తే పోవెల్ 12 బంతులు 6 పరుగులు మాత్రమే చేశాడు. సో స్టార్టింగ్లో జైస్వాల్కి క్యాట్మర్ మరియు సంజు శాంసన్ సపోర్ట్ అవ్వలేదు. చివరిలో జురేల్కు హెట్మేర్ మరియు పోవెల్ సపోర్ట్ అవ్వలేదు. దీనివల్ల ఆర్ఆర్ టీం మ్యాచ్లో 36 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టే షాబాజ్ అహ్మద్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. షాబాజ్ 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే అభిషేక్ 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇద్దరు కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిల్ అభిషేక్ శర్మ అసలు ఈ మ్యాచ్లో 4 ఓవర్స్ వేస్తానని చెప్పి అనుకోలేదంట. సో నిజంగా అతనైతే అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చాడని చెప్పుకోవచ్చు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా టీంలోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ అయితే ఎస్ఆర్హెచ్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మెయిన్లీ బ్యాటింగ్లో కొన్ని యూజ్ఫుల్ రన్స్ కొట్టాడు. అలాగే బౌలింగ్లో చూసుకున్న 3 వికెట్స్ తీసుకున్నాడు. సో అతను ఆల్రౌండ్స్ అయితే టీంకు బాగా యూజ్ అయింది. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. ఇక స్పిన్నర్స్తో పాటు నట్టు కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. తన హోమ్ గ్రౌండ్లో మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 3 ఓవర్స్లో 13 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే కెప్టెన్ కమిన్స్ తీసుకున్న 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ 6th ఓవర్ మాత్రమే కాస్త స్పాయిల్ అయ్యింది. బట్ మిగతా ఇన్నింగ్స్ మొత్తం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చాలా డామినేట్ చేసి బౌలింగ్ చేశారు. ముందు చెప్పుకున్నట్టే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కొన్ని అన్బిలీవబుల్ బౌలింగ్ చేంజెస్ చేశాడు. అండ్ అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ అతను చూసుకుంటే గత 12 నెలలుగా అద్భుతమైన రిజల్ట్స్ రాబడుతున్నాడు. ఆస్ట్రేలియా టీంని WTC ఫైనల్కి తీసుకెళ్లి ఛాంపియన్షిప్ గెలిపించి పెట్టాడు. అండ్ దాని వన్డే వరల్డ్ కప్లో కూడా ఫైనల్కి తీసుకొచ్చి కప్ను గెలిపించి పెట్టాడు. అండ్ ఇప్పుడు ఐపీఎల్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంని ఫైనల్కి తీసుకొచ్చాడు. సో డెఫినెట్లీ అతను ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి కప్పు గెలిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ టీంకి దమ్కి ఇస్తుందా లేదా అనేది.